సిగ్గులేదు? అమ్మా కూతుళ్ళు ఆ రోజు పెద్ద పెద్ద డైలాగులు చెప్పారే, మీ మాటలు నమ్మి నేను పిచ్చివాళ్లాగా ఆశపడ్డాను. ఛా, నన్ను నిలువునా ముంచారు కదా. కోప్పడకురా, అంతా మన మంచికి అన్నట్టు ఎటు తిరిగి మన ఫేవర్గానే జరుగుతుందిగా. అయినా అర్చన ఇంత సడన్ గా మారుతుందనుకున్నారా? అది మారి మనల్ని అన్యాయం చేసిందిరా. ఇంకా మాట్లాడకండి. చేతగాని వాళ్ళే కారణాలు చెప్తుంటారు. నన్ను వదిలేయండి, నేను ఈ జైల్లోనే ఉంటాను. మీరు మాత్రం జరిగిన అవమానాలన్నీ మర్చిపోయి హాయిగా ఉండండి. అయ్యో, ఏది మర్చిపోలేదన్నయ్యా. గోపి విషయంలో అన్నీ మేం ప్లాన్ చేసినట్టుగానే జరుగుతూ వచ్చాయి. కానీ ఈ అర్చనే చివరి నిమిషంలో తలకిందులు చేసింది. నాకు అమ్మే లోకమని అమ్మని వదిలేసి వెళ్ళిపోయింది. ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. నువ్వు ఆవేశపడకరా, ఇంకా ఏం జరగలేదు. వాళ్ళిద్దరు కలిసినంత మాత్రాన వాళ్ళని మేము సంతోషంగా ఉండనిస్తావా? వాళ్ళని విడదీస్తాను, దాన్ని ఒంటరి దాన్ని చేస్తాను. ఇంకేం చెప్పొద్దు. మిమ్మల్ని నమ్మి ఏమీ లాభం లేదు. మీ వల్ల ఏదీ కాదు. మాటలు చెప్పేవాళ్ళు చేతల్లో ఏమీ చేయరు, చేయలేరని మీ విషయంలోనే తేలిపోయింది. ఇక మీదట అది చేస్తాం, ఇది చేస్తాం, పొడి చేస్తాం, చంపేస్తాం అనే మాటలు నాతో మాట్లాడకండి. ఆ అర్చన విషయాన్ని ఇక మీరు వదిలేయండి, నేను చూసుకుంటాను. అది కాదురా, నేను చెప్పేది కాస్త విను. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ అదే చెప్తూ ఉంటారు. ఈ మధ్యలో అర్చన కడుపుతో ఉంటుంది, నవమాసాలు మోస్తుంది, పిల్లల్ని కంటుంది. అదేగా జరిగేది. అన్నయ్య, కాస్త కోపం తగ్గించుకో. ఎలా కోపం తగ్గించుకోమంటావు? విడిపోయి ఉన్నదాన్ని మీరు దగ్గరుండి మొగుడి దగ్గరికి పంపించి నన్ను కోపం తగ్గించుకోమంటారేంటి? అది కాదురా. వద్దు. ఇద్దరు ఆడవాళ్ళుండి ఒక్క ఆడదాన్ని మొగుడి దగ్గర నుంచి విడదీయలేకపోయారు. పైగా ఇలా జరిగిందని చెప్పి నన్ను ఓదార్స్తున్నారా? వెళ్ళిపోండి. ఇక మీదట మీ ఇద్దరి ముఖాలు నాకు చూపించకండి. పద, వాడిప్పుడు మన మాట వినళ్లే. పద. ఏంటి నువ్వు తీసుకున్న మంచి నిర్ణయం? ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మంచిదనుకుంటున్నావా? దిలీప్ని నువ్వెంతగా ప్రేమించావో నాకు తెలుసు. అతని ప్రేమ పొందలేకపోయానని నువ్వెంతగా బాధపడ్డావో నాకు తెలుసు. ఈ సంబంధం వద్దని సడన్గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని అడుగుతున్నాను. నిజంగా అమ్మ మీద ప్రేమతోనే ఈ డిసిజన్ తీసుకున్నావా? లేకపోతే అసలే అర్చన అమ్మ మనసుని గాయపరిచింది, మళ్ళీ నేనెందుకు ఆ గాయం మీద కారం చల్లటం అనుకుంటున్నావా? అమ్మ కావ్య, కావ్య, మళ్ళీ అడుగుతున్నాను. ప్రియ చెప్పినట్టు నిజంగా నీ మనసులో ఎవరిని ఉంటే చెప్పమ్మా, నేనేమనుకోను. నా మనసులో ఏం లేదమ్మా, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనేం లేదు. నా మనసు నిర్మలంగా ఉంది, వేరే ఆశలు ప్రేమలు ఏమీ లేవు, సరేనా? చాలా సంతోషం కావ్య. ఇన్ని రోజులు అర్చన మాత్రమే నా మాట జవదాటదని, నన్ను ఎగర్దించదని అనుకున్నాను. కాని అది నన్ను పిచ్చిదాన్ని చేసి, నా ప్రేమని ఎగతాళి చేసి, తాళి కట్టిన వాడి కోసం తల్లిని ఎగతాళి చేసి వెళ్ళిపోయింది. ఇన్నాళ్ళు నేను నిన్ను కోపడినప్పుడల్లా నన్ను నువ్వు ఎదిరించి మాట్లాడినట్టుండేది. అప్పుడు నువ్వు నా మాట వినవు, పెంకిగట్టనివి అనుకునేదాన్ని. కానీ ఈరోజు నా మనసెరిగి నడుచుకున్నావు, నా మాటకి విలువ ఇచ్చావు, నా మర్యాద కాపాడావు తల్లి, నన్ను గౌరవించావు. చాలా సంతోషం కావ్య, నాకు చాలా సంతోషంగా ఉంది.
అమ్మా కావ్య, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. చెప్పమ్మా. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండబట్టే అందరూ నానా మాటలు అనే అవకాశం వచ్చింది. ప్రియా నీ వెనక పుట్టింది, అది నీకే నీతులు చెప్పేదయింది. అందుకే నీకు మంచి సంబంధం చూసి సాధ్యమైనంత తొందరగా నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నానమ్మా. వద్దమ్మా, నాకిప్పుడు పెళ్లి అది ఏమీ వద్దు. అదేంటే కావ్య వద్దంటున్నావు? అయినా నీకేం తక్కువ? చదువుంది, సంస్కారం ఉంది, ఉద్యోగం ఉంది. నా కూతురువని కాదు కానీ మంచి అందం ఉంది. పెళ్ళెందుకొద్దమ్మా? అమ్మా ప్లీజ్, కారణాలు అడక్కు. నేను మాత్రం ఇప్పుడు పెళ్లి చేసుకునే పరిస్థితుల్లో లేను. దయచేసి నన్ను అర్థం చేసుకో అమ్మా. ఏంటే కావ్య అలా అంటావు? నువ్వు ఆ మాట అంటున్నావు అంటే ప్రియ చెప్పినట్టు నీ మనసులో ఏదైనా అభిప్రాయం లేదు కదా? మళ్ళీ అలా డౌట్లేం పెట్టుకోకమ్మా, నా మాట నమ్ము. మరి నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? అర్చన విషయంలో నేను అనుకున్నట్టు దాన్ని పెళ్లి చేయలేకపోయాను, మోసపోయాను. కానీ నీకైనా బాగా చదువుకున్నవాడిని తెచ్చి పెళ్లి చేయాలమ్మా. నా కోరిక నెరవేర్చుకోవాలి. ఏంటమ్మా కావ్య, సమాధానం చెప్పవు? ఏంటమ్మా నీ ఆలోచన? సరే, నువ్వు ముందు ఈ పెళ్లి కొడుకుని చూడు, నచ్చితే సరి, వద్దంటే వేరే పెళ్లి కొడుకుని చూద్దాం. ఏమంటావమ్మా? నా కోసం ఒప్పుకో తల్లి. సరేనమ్మా, మీ ఇష్ట ప్రకారమే చేయండి. కావ్య, నా కడుపు నిండే మాట చెప్పావు. చల్లగా ఉండు తల్లి. చాలా ఆలస్యమైంది, పడుకోమ్మా. ఏమయ్యో, సోకు తర్వాత చూసుకుందువు గాని ముందు తిందుగానరా. ఏంటి షోకు అంటున్నావు? అయినా నా షోకేం తక్కువైందే? ఇదిగో కాస్త రంగు తక్కువ గాని ఆ శ్రీకృష్ణ పరమాత్మకు దగ్గరలో ఉంటాను. అవునవును. అసలు నన్ను వర్ణించడం నీ తరమా? కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం అని స్తుతించే ఆ స్వామికి ఈ రంగనాథ స్వామికి పెద్ద తేడా ఏముంది? ఇదిగో నేను గాని చక్రం తిప్పాననుకో, నీ కన్నులు 10,000 అని నొత్తురు తత్తురు రాజరాజా. ఏంటే అలా దేవ్యమోహ వేసుకు చూస్తున్నావు? ఓహో, నీ మొగుడు అందమా? ఏ అంత ముద్దు వస్తున్నానా? అసలు నా మొగుడు ఇంత అందగాడా అని చెకుతురాలైపోయావా? అయితే వేసుకో. కలయో నిజమో వైష్ణవమాయో. ఏమయ్యో, ఆ ఎచ్చులు ఆపి ముందు రావయ్యా. వస్తున్నాను. నీవేనా భాగ్యం? వాట్ ఇస్ ద మెనూ టుడే? మెనూనా అంటే? ఓ పోయి చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు పోయి కంట్రిబ్యూట్ ముందు ఆంగ్ల వర్డ్స్ వాడే. సారీ. ఈ రోజు ఆహారంలోకి వంటకాలు ఏమిటి? వంటకాలు కాదు, ఒక్కటే కూర తిను. అది పాత రంగయ్య. ఈ ఆఫీసర్ రంగనాథుడికి వెరైటీ వంటలు లేవా? నోరు మూసుకు తినవయ్యా. ఒరే వాసు, నువ్వు కూడా తిందుకనరా. సరే అమ్మా. రేవతి తిన్నదా? ఇంకా లేదురా, సాయంత్రం నుంచి పడుకునే ఉంది. పిలిస్తే నువ్వు వచ్చాక తింటానులే అంటుంది. ఇంకా పడుకోనుందా? రేవతి ఇంకా పడుకున్నావేటి? కిచెన్లో అమ్మకి ఏదైనా హెల్ప్ చేయొచ్చుగా, లేకపోతే ఏదైనా గుడికి వెళ్ళొచ్చుగా. వాళ్ళంతా నొప్పులుగా ఉంది వాసు.
ఒళ్ళంతా నొప్పులా? జ్వరంగానే వచ్చిందా? అదేం లేదు, మా ఇంట్లో మంచం పరుపు అలవాటు కదా. ఇక్కడ కింద పడుకునేసరికి ఒళ్ళు మెడ బాగా నొప్పిగా ఉంది. 4 రోజులు వచ్చుకో, మంచం పరుపు తీసుకొని వస్తాను. సరే గాని రా భోంచేద్దాం, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఆ కూర కొంచెం ఆఫీసులో తినే కూర ఇదేనా అన్నావుగా, మళ్ళీ అడుగుతున్నావే? ఆ దరిద్రపు రసం కన్నా ఈ కూర కొంచెం బెటర్గా ఉందిలే. మాటలకేం తక్కువ లేదు. నిన్నేమి అనుకున్నా మేపుతున్నాను చూడు, అందుకు నన్ను నేను అనుకోవాలి. రామా కోళ్ళారా. ఏంటమ్మా అలా డల్గా ఉన్నావు? ఒళ్ళంతా నొప్పులంటున్నా. అయ్యో పాపం. డాక్టర్ దగ్గరికి వెళ్దామమ్మా? అవసరం లేదమ్మా, తను వాళ్ళ ఇంట్లో పరుపుల మీద పడుకునేది కదా. ఇక్కడ కింద చాప మీద పడుకోవడం వల్ల ఆ నొప్పులంట. కాస్త బాంబు రాస్తే పోతుంది. అయితే ఓకే. సుకుమారంగా పెరిగిన అమ్మాయిరా, మన ఇంట్లో కష్టపడుతుంది. మన ఇంట్లో ఒక్క మంచమే ఉంది, అది కూడా అక్కడుండిపోయింది. ఒరే వాసు, వెళ్ళ మంచం తీసుకొచ్చేరా. ఎక్కడమ్మా? ఆ రూమ్ లో ఉందిరా, వెళ్ళి తీసుకురా. అది వాళ్ళ మంచం కదా, అత్తేమంటావేంటి? ఎవరిదిరా? అది నా పుట్టింటి నుంచి తెచ్చిన మంచం, నా సొంతం. అది వెళ్ళి తీసుకురాపో. అదేంటి భాగ్యం, గోపి చిన్నప్పటి నుంచి ఆమంతం మీదగా పడుకుంది. పోయి అర్ధాంతరంగా తెమ్మంటే పాపం వాడు ఎక్కడ పడుకుంటాడు? వాడెక్కడ పడుకుంటే నాకెందుకయ్యా? నా కోడలు నేల మీద పడుకుంటే ఒళ్ళు నొప్పులు, అది నా బాధ. నా కోడలు బాధపడుతుంటే ఎవరి కోసమే నేను త్యాగం చెయ్యాలా? నాకేం అవసరం లేదు. వెళ్ళరా, వెళ్ళి తీసుకురాపో. చూడు, గొడవలు మళ్ళీ మొదలెట్టకు. కావాలంటే కొత్తది వేరే మంచం తెచ్చుకుందాం. మంచం కొనేదాకా నేల మీద పడుకోవాల్సిన కర్మ నా కోడలకేం పట్టింది? ఎందుకు పడుకోవాలి? చూస్తే ఊరుకోవాలా? ఏనా చూస్తే నిలబడ్డమే, వెళ్ళి తీసుకురాపో. అమ్మా అది వద్దమ్మా. అది లేదు, ఇది లేదు. అది మా నాన్న నాకిచ్చింది, తెమ్మనేది నేను. మంచిగా నీ ఆలోచన ఏంట్రా? అది మీ తాత ఆస్తిరా, వెళ్ళి తీసుకురాపో. పోరా. రే వాసు, వద్దురా, నేను చెబుతున్నా విను, వెళ్ళొద్దు. నువ్వు నోరు మూసుకోవయ్యా. ఎందుకే? ఇప్పుడే ఇల్లు కాస్త ప్రశాంతంగా ఉంది, మళ్ళీ గొడవలు ఎందుకు? వద్దని చెప్పు, తేవద్దని చెప్పు, చెప్పు. మంచం కావాలి, తీసుకెళ్తాను. బయటికెళ్ళు. ఇది మా అమ్మ మంచం అంట, తీసుకురమ్మంది. అంతేకాదు, రేవతి కింద పడుకోవడం కష్టంగా ఉంది, ఒళ్ళంతా నొప్పులంటుంది. అందుకే మంచం తీసుకెళ్తాను. ఇది మీ అమ్మ మంచమే కావచ్చు, అందుకని ఇలా రావడం తీసుకెళ్ళిపోవడమేనా? ముందు బయటికెళ్ళు. ఏంటే పెద్ద అధికారం చలాయిస్తున్నావు? నేనేం మీ అమ్మ ఇచ్చిన మంచం తెమ్మలేదు, అది నా మంచం, నా తల్లి ఇచ్చిన మంచం. వాసు, వెళ్ళి తీసుకురారా. ఆగువాసు, ఇంట్లో ఆయన లేని సమయంలో వచ్చి గొడవ చేయకు, ముందు బయటికెళ్ళు. వాడో పెద్ద మగాడు, ఉంటే చంపేస్తాడా, చీరేస్తాడా? అమ్మా, అన్నయ్య లేని టైంలో ఎందుకే గొడవ? అన్నయ్య వచ్చాక కావాలంటే మాట్లాడుకోవచ్చుగా. అవును భాగ్యం, నా మాట వినవే. గోపి వచ్చాక వాడిని అడిగితే వాడే ఇస్తాడే. ఏంటి మీరంతా చెప్పేది? కాస్త ఆపుతారు మీ సలహాలు? అయినా నా మంచం నాకు ఇవ్వండి అని వాడి దగ్గర బెచ్చం ఎత్తుకోవాలా? ఒరే వాసు, వెళ్ళి తీసుకురారా. వెళ్ళరా. ఆగువాసు, ముందు బయటికెళ్ళు. ఏంటి వెళ్ళేది? ముందు నువ్వే పోవే బయటికి, పోవే. రే, చుట్రా పరుపు. నేను తీసుకెళ్ళనివ్వను. ఆయన లేని టైంలో ఈ ఇంట్లోంచి గుండు సూది కూడా తీసుకెళ్ళనివ్వను. తప్పుకోవే. తప్పుకోను. ఏంటి నువ్వు తప్పుకునేది? వాసు, తీసుకురా. బయటికి. అర్చన
ఏమైందమ్మా? నన్ను కొట్టి చంపేస్తాడరా. అమ్మని కొడతావా? ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే ఏంటో రెచ్చిపోతున్నావు? తమ్ముడని కూడా చూడను. రే గోపి ఊరుకోరా. ఊరుకునేది ఏంటి? ఊరుకునేది నా పెళ్ళాన్ని కొడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అబ్బే అదేం లేదురా, మంచం తీసుకురమ్మని వాసుని వాళ్ళ అమ్మ పంపింది. ఏదో చిన్న పెనుగులాట మేము ఆపుతున్నాం. అందుకని అర్చన చుట్టు పట్టుకోవాలా? మీకు కావాల్సింది మంచమేగా. ఇంకేమేం సామాన్లు ఉన్నాయో మొత్తం అన్నీ తీసుకోండి. ఇంకోసారి నా భార్య మీద చెయ్యేశారో నరికి పారేస్తాను. ఏంటి పోతే పోనీ నువ్వు వరకునేది? అక్కడికేదో నీ దయా దాక్షిణ్యాల మీద మేం బతుకుతున్నట్టు. అవును, ఈ క్షణం వరకు మీరు బతికింది బతుకుతోంది నా దయా దాక్షిణ్యాల మీదే. నేను ఆ రోజు పెద్దనాన్నతో ఊవనుంటే మీరందరూ ఈ పాటికి రోడ్ల మీద ఉండేవాళ్ళు. కేవలం రాణి మోహన్ చూసి మిమ్మల్ని అందరినీ ఇంట్లో ఉండనిస్తున్నాను. లేకపోతే ఈ పాటికి అడుక్కు తినేవాళ్ళు. చూడండి, ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకొకసారి నాతో కానీ నా పెళ్ళంతో కానీ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించారో వరసలు కూడా చూడకుండా చంపి పారేస్తాను. ఏం జరుగుతున్నా తలదించుకెళ్ళిపోవడానికి నేను ఇంతకు ముందులా పాత కాపీని కాదు. వద్దు, నన్ను కెలకద్దు.